నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నారు. నిన్న 3 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఇవాళ సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలతో దిల్ రాజు సమావేశమయ్యారు. ఇవాళ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నారు. నిన్న 3 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఇవాళ సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలతో దిల్ రాజు సమావేశమయ్యారు. ఇవాళ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు చర్చలు జరిపినప్పటికీ వాళ్ళ సమస్య కొలికి రాలేదు. ఈ రోజు చర్చలతో ఒక సమస్య పరిష్కారానికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు తీసుకుపోయే స్టెప్ ఏ విధంగా ఉండనుంది? ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సుదీర్ఘ చర్చలు అనేవి జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫిల్మ్ ఫెడరేషన్ కు సంబంధించి సినీ కార్మికులు ఎప్పుడైతే ఆందోళనలు చేయడం జరిగిందో తమ యొక్క వేతనాల పెంపుకు సంబంధించి, అలాగే టైమింగ్స్ కు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు ఆందోళనలను స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అసలు ఈ సమస్యలు అనేవి ఎప్పుడు కొలకు వస్తాయి అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది ఏర్పడింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు సుదీర్ఘంగా చర్చలు అనేవి గత కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం ఏర్పరిచారు. ఆ తర్వాత సమస్యలు కొలికి రాకపోవడంతో వైపున కృష్ణానగర్ లోను, మరోవైపున అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే నిన్న ఉదయం సమావేశం తర్వాత దాదాపు 3 గంటల పాటు ఈ యొక్క చర్చలు అనేవి ఫిలిం ఛాంబర్ లో కొనసాగాయి. అయితే దీని మీద ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు తో కూడా ప్రస్తుతం సమావేశం అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది కీలకమైనటువంటి సమావేశంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు సమావేశాలను ఏర్పాటు చేసి తమకున్నటువంటి సమస్యలు ఏంటి, నిర్మాతలు చేస్తున్నటువంటి వాళ్ళు మొదట 15% ఇస్తాము, తర్వాత 20%, తర్వాత 25%, ఇలా వరుసగా పెంచుకుంటూ వెళ్తాము 3 ఏళ్ల పాటు అనే విషయాలను తెలియజేయటము,